బాయ్ అమ్మా. జాగ్రత్త బిడ్డ. సరే. ఇది మళ్ళీ కాలేజీ కానీ పోతాంది, ఎటు పోతాందో ఏం కాదో. నా కొడుకు కన్నా ఫోన్ చేస్తా. సరే మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తుంది అండి? అమ్మా బిడ్డ ఏడున్నావురా? అమ్మా ఇక్కడ ఊళ్ళోనే ఉన్నానే. ఎందుకే ఏమైందే? ఊళ్ళోనే ఉన్నావా బిడ్డ? తొందరగా ఇంటికి రానికి ఒక ముచ్చట చెప్పాలి. సరే అమ్మా అత్తానే. ఏంది కార్తీక్, మన లవ్ ఓకే అయినప్పటి నుంచి ఒకటే టెన్షన్ అవుతుంది. టెన్షన్ ఎందుకే నీకు? అసలు నాకు అర్థం కావట్లే. మా ఇంట్లో చాలా డౌట్స్ పడుతున్నారు కార్తీక్. ఇప్పుడే ఇట్లుంటే తర్వాత మన పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో. మెంటల్ దానా? నేను మంచి జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అయితే ఎందుకు ఒప్పుకో రేపు? దానికి ఇప్పటి నుంచి ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఏమో కార్తీక్, మా అన్న ప్రతిరోజు నువ్వేం తప్పు చేస్తలేవు కదా, మా పరువు పోయే పని చేస్తలేవు కదా చెల్లె అని చెప్తే ప్రాణమయ్యేంత పని అవుతుంది. అయ్యో ఏ అన్నయ్య అట్లే మాట్లాడతాడే. అయినా మనం ఇప్పుడు ఏం తప్పు చేస్తున్నామని అలా నొప్పించగా మనం పెళ్లి చేసుకుని అనుకుంటుంది. సరే కార్తీక్. ఏమైంది అమ్మా అంత అర్జెంట్గా రమ్మన్నావు? కొడుకు అది కాలేజీ పోతున్నాడు, ఎవరితో ఫోన్లో మాట్లాడుకుంటా పోయింది బిడ్డ. మళ్ళా అవునానే అమ్మా చెప్తేనే అసలు ఏం చేద్దామే? బిడ్డ అది బస్ స్టాండ్ కానీ పోయింది. మరి అది ఎటు పోతుందో ఏం కథ, మన ఇద్దరం కలిసి పోయి చూసేద్దాంపా. అమ్మ నువ్వెందుకు అక్కడికి వచ్చాడు? ఇవాళ దాన్ని ఫాలో అవుతా, అది ఎట్లా చేసి దాన్ని దొరకబడతా నేను. సరే బిడ్డ, ఇలా ఎడు చేసి ఇవన్నీ దొరకబట్టు మన సంగతి చెప్దాం. సరే అమ్మా.